హలో హాయ్ వెల్కమ్ టు 6 టీవీ. పవర్ స్టార్ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను వదిలిన దగ్గర నుంచి అంచనాలు పెరుగుతూ వెళ్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కొంతవరకు జరిగింది. ఎన్నికల తర్వాత నుంచి మళ్ళీ పవన్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఇక ఇన్నాళ్ళుగా వెయిట్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్ ఎట్టకేలకు రివీల్ చేశారు మేకర్స్. గబ్బర్ సింగ్ తర్వాత డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా యంగ్ హీరోయిన్ శ్రీలీల కథానాయికగా కనిపించనుంది. ఇందులో మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. కానీ ఈసారి మరింత సూపర్ స్టైలిష్ గా పవర్ఫుల్ గా ఆయన రోల్ డిజైన్ చేశారని తెలుస్తోంది. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది అంటూ ఫస్ట్ గ్లిమ్స్ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్స్ ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమా గురించి పూర్తి వివరాలను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. ఇక ఈ టీజర్ లో గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం, కనిపించని సైన్యం అంటూ పవన్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్స్ అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయి. దీంతో ఈ మూవీపై మరింత హైప్ ఏర్పడింది. ప్రస్తుతం పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల చాలా కాలంగా ఈ మూవీ షూటింగ్ కి బ్రేక్ పడింది. దీంతో అటు రవితేజతో మిస్టర్ బచ్చన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు డైరెక్టర్ హరీష్. దీంతో పవన్ మూవీపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో 2 రోజుల క్రితం ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్ కు పవన్ డబ్బింగ్ చెప్తున్న ఫొటోస్ షేర్ చేస్తూ అప్డేట్స్ రాబోతుందని ట్వీట్ చేశారు మేకర్స్. దీంతో ఎన్నికల సమయంలో ఉన్నట్లుండి ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్ రావడంతో ఖచ్చితంగా పొలిటికల్ టచ్ ఉంటుందని అంతా భావించారు. కానీ అందరూ అనుకున్నట్టుగా రాజకీయ నేపథ్యం అయితే లేదు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.